హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చూడండి. నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. చూడండి, ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు, అసలు టైలరింగ్ చేయాలంటే బద్ధకంగా ఉందా, అసలు టైలరింగ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, తొందరగా సక్సెస్ రావాలంటే ఏం చేయాలి అనేది అయితే ఈరోజు మనమైతే మాట్లాడుకుందామండి. ఏంటంటే చూడండి, కొంతమందికి బట్టల గిరాకీ అనేది వస్తుందన్నమాట. కస్టమర్స్ వస్తారు, పట్టించుకుంటారు, కానీ కుట్టడానికి బద్ధకంగా ఫీల్ అవుతారనమాట, కుట్టలేకపోతారు. అసలు ఫస్ట్ మనం టైలరింగ్ చేయాలంటే ఏం పాటించాలి? మెయిన్గా పాటించాల్సింది ఏంటంటే ఇంట్లో పనులు. ఇంట్లో చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మనం టైలరింగ్ మీదనే డిపెండ్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎవరైనా ఒకరు చేసే వాళ్ళు ఉంటే పర్వాలేదండి. ఇంట్లో పని కాకుండా ఓన్లీ టైలరింగ్ చేస్తే రోజుకి మినిమం 7-8 బ్లౌజులైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొంచెం గట్టిగా కుడితే 10 బ్లౌజెస్ కూడా కుడతారండి వాళ్ళు. అంటే ఇంట్లో పని అనేది అసలు ఉండకూడదనమాట. ఇంట్లో పని టెన్షన్ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే 10 బ్లౌజెస్ కుట్టొచ్చు. లేదు, ఇంట్లో మొత్తం ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు మనమే చూసుకోవాలి, అటు చూసుకోవాలి, ఇటు టైలరింగ్ చేయాలంటే మాత్రం బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమండి. ఏంటంటే ఇంట్లో వర్క్ ఎక్కువగా చేసి కుట్టడానికి వచ్చేసరికి ఓపిక అనేది ఉండదనమాట. అబ్బా, కాసేపు కూర్చుంటే బాగుండు, కాసేపు ఆగి కుడితే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఇది తొందరగా లేసి పని అనేది ముగించుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి టైం అనేది దొరుకుతుందండి. ఇంకా ఇంట్లో పనితోనే మనకు సరిపోయిందనుకోండి, రాగానే స్టిచ్చింగ్ చేయాలనిపించదు అనమాట. ఇంట్లో పని అయిపోగానే అబ్బా, కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు, కాసేపు కూర్చుంటే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది వాడికి. అలా అనిపించకూడదంటే ఇంట్లో టైంకి ఒక టైం అనేది కేటాయించి టైం ప్రకారం చేసేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉండడం లేదు కుట్టడానికి అనుకుంటే బ్లౌజులు అనేది నైట్ టైంలో కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకొని ఇంట్లో పని అవ్వగానే ఒక బ్లౌజ్ కుట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుందండి. ఆ బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది కదా. అబ్బాయి ఈరోజు ఒక బ్లౌజ్ అయిపోయింది, ఇంకొక బ్లౌజ్ కుట్టాలి అన్నట్టుగా. నాకు తెలిసి అయితే ఎక్కువగా ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకి కొంచెం బద్ధకంగా ఉంటుందండి. అంటే ఫీల్ అవ్వకూడదు మళ్ళీ ఎవరు ఈ విషయంలో. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేస్తూ స్టిచ్చింగ్ చేయాలంటే అవ్వదనమాట. ఏవేవో పనులు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో. అటువంటప్పుడు ఆ పని ముఖ్యం అనిపిస్తుంది ఈ పని కంటే. అలా అనిపించడం వల్ల స్టిచ్చింగ్ దగ్గరికి రాలేకపోతారు. అలా పెట్టుకోకండి. ఎందుకంటే మీరు కస్టమర్కి ఏ టైంకి అయితే ఇస్తామన్నారో ఆ టైం వరకు ఇవ్వడానికి ప్రయత్నించండి. అలా మనం టైంకి ఇవ్వడం వల్ల కూడా మనకు కొంచెం వర్క్ అనేది ఎక్కువగా వస్తుంది బయట నుంచి. ఇంకా టైం మెయింటైన్ చేయకపోతే తొందరగా ఇవ్వదన్నట్టుగా ఒక పేరైతే వస్తుందండి. అందుకని మన టైలర్స్కి ఎంత తొందరగా ఇద్దాము, ఎంత టైంకి ఇద్దాం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి పెండింగ్ అయితే పడిపోతూ ఉంటుందండి. తప్పదది. ప్రతి టైలర్ పరిస్థితి అదే. మన ఒక్కరిది నీది నాది అని కాదు, ప్రతి ఒక్క టైలర్ది అంతే. ఖచ్చితంగా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది బట్టల విషయంలో. ఎందుకంటే ఫోన్ చేసినా కుట్టకపోయినా కుట్టానని చెప్పడము, ఏదో ఒకటి ఇంకా ఉన్నా లేనని చెప్పడము అలాంటివి. ఎందుకంటే బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కుట్టనప్పుడు అలాంటి చిన్న చిన్న అబద్ధాలు అయితే ప్రతి ఒక్కరు ఆడతారండి. దాంట్లో తప్పేమీ లేదు. ఇంకా ఏం చేస్తాం, అలా నడుస్తుందనమాట. ఇంకొచ్చేసి మీరు ఇంకా బద్ధకంగా ఉంది, కుట్టలేకపోతున్నాను, ఇప్పుడు 2 రోజులు గ్యాప్ ఇచ్చామనుకో, మూడో రోజు వర్క్ స్టార్ట్ చేయాలంటే చేయలేమండి. కొంచెం బద్ధకంగా లేజీగా అనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే తొందరగా అయిపోయే బ్లౌజులు ఎంచుకోవాలి. తొందరగా స్పీడ్గా ఎలాంటి మోడల్ లేకుండా మామూలుగా తొందరగా స్టిచ్ చేసుకునే బ్లౌజ్ తీసి ఒక్కటి కట్ చేసుకొని స్టార్ట్ చేశారనుకోండి, మీ మైండ్ అనేది ఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ వైపుకి మనసు అనేది మలుతుందనమాట. అదే మనం కుట్టకుండా ఆ బట్టల్ని చూస్తూ అలా కూర్చుంటూ దాని చుట్టూ తిరుగుతూ దాన్ని పట్టించుకోకుండా ఉన్నామనుకోండి, క్లాతుల్ని కట్ చేయాలని చెప్పేసి ఏది ఒక్క పూట మర్చిపోయినా నెక్స్ట్ డే వర్క్ అనేది ఆగిపోతుందనమాట. అలా ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే చాలా షార్ప్గా ఉండాలండి నాకు తెలిసి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది చూసుకుంటాం కదా, అలాంటప్పుడు షార్ప్గా ఉండి కుట్టివ్వాలన్నమాట. బుక్ మెయింటైన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చినా రాసుకోవాలి. ఎన్ని చీరలు ఇచ్చారు, ఎన్ని ఫాల్స్ మనం వేస్తున్నాం, ఎన్ని వాళ్ళు తీసుకొస్తున్నారని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయాలండి. ఖచ్చితంగా బిల్ వేసిస్తే ఇంకా బెటర్ అనమాట. బిల్ పేపర్ పైన ఎన్ని ఇచ్చారు, ఎన్ని అమౌంట్ తీసుకున్నాం అన్నది బిల్ వేస్తే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి బ్లౌజ్లోకి వచ్చినప్పుడు ఆ బిల్ తీసుకొని రమ్మనాలి. అప్పుడు మనం మర్చిపోము, వాళ్ళు జాగ్రత్తగా బిల్ అనేది పెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో టైలరింగ్ అయితే ఈజీగా చేసేయచ్చండి. స్టిచ్చింగ్ ఒకటి మనకు వచ్చి ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చుంటే మనకు కరెక్ట్గా రన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా, ఇంట్లో అయినా, షాప్లో అయినా, ఎక్కడైనా కూడా రన్ చేసుకోవచ్చు. ఇంకా నాకు తెలిసి షాప్లో ఉండే వాళ్ళకి బద్ధకం అనేది ఉండదండి. ఎందుకంటే వాళ్ళకి బట్టలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా అవే గుర్తొస్తుంటాయి అనమాట. ఇంకెప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి
బ్లౌజెస్ అనేది తొందరగా టైంకి ఇవ్వాలంటే మాత్రం ఒక బుక్లో రాసుకోవాలండి. ఎప్పుడు డెలివరీ ఇవ్వాలి, ఎప్పుడు తీసుకున్నాం అనేది రాసుకుంటే ఆ బుక్ని తీసుకున్నప్పుడు రాసి అలా పక్కన పెట్టడం కాదండి. బుక్కుని తీసి చూస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో మనం తీసి చూస్తూ ఉంటే మనకి ఎవరికి ఇవ్వాలి, ఎవరు బట్టలు తీసుకున్నాము, ఎవరివి ఎన్ని ఉన్నాయి అనేది బుక్లో ఉంటుంది కదా, ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. మనం అలా బుక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా టైలరింగ్ చేయాలంటే ఇంకా బద్ధకంగా ఉంది, చేయలేకపోతున్నాం, బ్లౌజ్ మొత్తం కుట్టే వరకు మిషన్ మీద కూర్చోలేకపోతున్నాం అనే వారికి చిన్న యూజ్ అయ్యే విషయం అయితే చెప్తాను చూడండి. పాటలు పెట్టుకొని స్టిచ్ చేయండి, చాలా బాగా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని కూడా టైలరింగ్ చేయొచ్చండి. అటు కుడుతూ అటు పాటలు వింటూ ఉంటే ఇంకా బ్లౌజ్ అనేది ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. నాకైతే అలా చాలా ఇష్టం అనమాట. నేను ఏదైనా సాంగ్స్ పెట్టుకొని కుడుతూ ఉంటాను. ఈవినింగ్ టైంలో ఒక్కదాని ఉన్నప్పుడు అలాగే కుడతానండి. నాకైతే డే టైంలో కంటే కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుందండి కుట్టడానికి. ఎంతమంది అలా ఉన్నారో కామెంట్ చేయండి. నాకు నైట్ టైంలో కుట్టాలంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆ టైంలో బాగా వర్క్ అవుతుంది. ఇంకా పొద్దున పనంతా చేసుకొని అలసిపోయి వెళ్ళి కాసేపు కూర్చొని కటింగ్ చేసి ఇదంతా అనేసరికి రెస్ట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మధ్యాహ్నం అంతా ఎంత వర్క్ చేసినా సాయంత్రం టైంలో మాత్రం ఎక్కడలేని హుషారు వస్తుందండి. అసలు కుట్టిన కొద్దీ కుట్టాలనిపిస్తుంది. అలా ఉంటుందన్నమాట. టైలరింగ్ అంటే చేస్తేనే చేయాలనిపిస్తుంది. మధ్యలో గ్యాప్ ఇచ్చేసామనుకోండి అసలు చేయాలనిపించదనమాట. గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ పని పట్టుకోవడానికి ఖచ్చితంగా 2-3 డేస్ అయితే పడుతుందండి. అలా గ్యాప్ ఎక్కువగా ఇవ్వకుండా చూసుకోండి. మీరు వర్క్ చేసిన ఇంట్లో రోజుకొక బ్లౌజు, ఎక్కువగా కుట్టకపోయినా రోజుకొక బ్లౌజు, ఈరోజు కుట్టకుండా ఉండకూడదు, ఒకటైనా కుట్టాలనే ఆలోచనతో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీ బద్ధకం అనేది వెళ్ళిపోతుందండి. మీకు వర్క్ అనేది ఎక్కువగా వస్తుంది. మీ బద్ధకాన్ని పక్కన పెట్టేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీకు టైలరింగ్ వచ్చు అయినా మీకు కుట్టలేకపోతున్నాం అనుకుంటే మాత్రం మీరు ఒక చిన్న పని చేయండి. ఏంటంటే ఎవరికైనా నేర్పించండి మిషన్. ఎవరినైనా ఒకరిని తీసుకొని నేర్పించండి. నేర్పిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి చూపించాలి, మనం కుట్టాలి. ఆ రకంగా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఒక్కరమే కూర్చొని కుట్టడం కంటే కూడా మన దగ్గర ఎవరైనా నేర్చుకునే వాళ్ళు లేదా కుట్టే వాళ్ళు ఉంటే ఆ ఇంట్రెస్టే వేరనమాట. ఇంకా అది నడుస్తూనే ఉంటుందన్నమాట. డైలీ వర్క్ నడుస్తూనే ఉంటుంది, ఆగిపోదన్నమాట. అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బద్ధకం అనేది ఉండకూడదండి. బద్ధకం ఉంటే మనం టైంకి బట్టలు ఇవ్వలేం. ఫస్ట్ మనం టైంకి డెలివరీ చేయాలన్నమాట. బట్టలు టైంకి ఇస్తేనే మళ్ళీ మన దగ్గరకు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కసారి అలా అవుతుందంటే ఎక్కువగా వర్క్ చేసినప్పుడు కానీ, ఎక్కువగా ఇంట్లో పని చేసినప్పుడు కానీ, అబ్బా చేయలేకపోతున్నాననే ఫీలింగ్ని అసలు రానివ్వకూడదనమాట. నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను, నేను చేస్తాననే ఆలోచనతో ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది తొందరగా వస్తుందండి. కొంతమంది వర్క్ వచ్చి రాని వర్క్తో కూడా చాలామంది టైలర్ షాప్లో రన్ చేస్తున్నారు. మనం మంచిగా వర్క్ వచ్చి ఎందుకు ఖాళీగా ఉండడం, ఎందుకు వచ్చిన వర్క్ని చేయకుండా కస్టమర్స్ వస్తే కుట్టలేదు, ఇవ్వలేదు, చేయలేదు అని అలా చెప్పడం కరెక్ట్ కాదండి. ఏమనుకుంటారంటే వాళ్ళు ఈవిడకి ఎప్పుడు ఇచ్చిన టైంకి ఇవ్వదు, ఎప్పుడు స్టిచ్ చేయదని చెప్పేసి మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారనమాట. కాబట్టి అన్న టైం కంటే 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చండి. టైలరింగ్లో అది కామన్ అనమాట. అన్న టైంకి ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. కాబట్టి చూసి మనం ఎక్కువగా లేట్ చేయకుండా టైంకి డెలివరీ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉన్న ఫీల్డ్ అండి ఇది. ఇంకొకటి ఏంటంటే అమౌంట్ అనేది అడ్వాన్స్ ముందే తీసుకోవడం ఖచ్చితంగా అలవాటు చేయాలండి జనాలకి. లేదంటే మనకు ఇబ్బంది అయిపోతుందనమాట. ఇంత కష్టపడి అమౌంట్ తక్కువగా వస్తే మాత్రం చేయాలనిపించదు. అది కూడా ఒక కారణం. ఇంట్రెస్ట్ లేకపోవడానికి అది కూడా ఒక కారణం అండి. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే బ్లౌజు లూజ్ ఉన్నా వాళ్ళు గుర్తించలేరనమాట. ఈ బ్లౌజ్ లూజ్ ఉంది, అందుకే నాకు ఈ ఫిట్టింగ్ ఇలా లూజ్గా వచ్చిందనేది ఆలోచించరు. ఏంటంటే ఇంకా పాడైపోయింది అనుకొని మళ్ళీ మన దగ్గరికి రారనమాట. ఒక బ్లౌజ్ ఇచ్చాను, బాగా కుట్టలేదు, పాడైపోయిందని అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా ఎక్కడ లూజ్ ఉంది, లూజ్ ఉన్నందుకే ఇక్కడ ఇలా వస్తుందనే విషయం తెలియదు కదా. కాబట్టి ఖచ్చితంగా కుట్టే వాళ్ళు ఏంటంటే, నాకైతే ఆప్షన్ లేదండి షాప్లో. మీకు అందరికీ ఇంట్లో కుట్టే వాళ్ళకి, షాప్లో ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది మన దగ్గరనే ఒకసారి వేసుకొని చూసి తీసుకెళ్ళేటట్టు అయితే ప్లాన్ చేసి పెట్టుకోండి. పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్నారనుకోండి, వేసుకుంటే ఎక్కడైనా లూజ్ ఉంటే అప్పుడు ఒక స్టిచ్ వేసి ఏం లేదు ఇక్కడ లూజ్ ఉంది సెట్ అయిపోతుందని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఆ లూజుని కూడా చూసుకోకుండా ఇంటికి తీసుకెళ్ళి చూసారంటే మననే బూతులు తిడతారనమాట. కరెక్ట్గా కుట్టలేదు, పాడు చేసేసారు అంటారు. వాళ్ళకి తెలియదు కదా పాపం ఇక్కడ లూజ్ ఉన్నందుకు ఇలా అవుతుందని చెప్పేసి. అలా కొన్ని టిప్స్ పాటిస్తే తొందరగా సక్సెస్ అనేది వస్తుందండి. ఇంకా ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఇచ్చి టైంకి బ్లౌజులు ఇస్తే మాత్రం
మనం తొందరగా సక్సెస్ అవ్వచ్చు. బద్ధకాన్ని అసలు రానివ్వకూడదు. మనకు వర్క్ అనేది చేతి నిండా ఉందనుకోండి, రాదండి అసలు బద్ధకం అనేది రాదు. ఒక కొన్ని రోజులు వరుసగా రోజు చేయండి. ఒక 15 రోజులు డైలీ వర్క్ చేయండి. 16వ రోజు ఖాళీగా కూర్చుంటే మీరు కూర్చోలేరు. అంత ఉంటుందన్నమాట దీంట్లో. కాబట్టి ఖచ్చితంగా బద్ధకం అనే దగ్గరికి రానివ్వకుండా వర్క్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. ఇంకా షాప్‌లో వాళ్ళకైతే బద్ధకం అనేది రాదండి. నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా షాప్‌కు రావాల్సిందే, స్టిచ్ చేయాల్సిందే. ఎందుకంటే అంత వర్క్ ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా స్టిచ్ చేయాల్సిందే. ఎలాంటి బద్ధకాలున్నాయి, వర్కులున్నాయి, ఇంట్లో పనుంది ఇవన్నీ పక్కన పెట్టి స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా స్టిచ్ చేస్తేనే మనం టైంకి డెలివరీ చేయగలం. మనకు అమౌంట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం మీకు కనిపిస్తుంది కదా. ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మన ఛానల్లో చాలానే ఉన్నాయండి కటింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు. అందుకనే ఇవి నేను చెప్పే మ్యాటర్స్ ఏమైనా కొంచెమైనా మీకు ఉపయోగపడుతుంది నేను చెప్పే విషయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కుట్టలేకుండా టైం వేస్ట్ చేసే వాళ్ళకి మాత్రమేనండి. అంటే వర్క్ తీసుకుంటారు కానీ కుట్టకుండా అలాగే పెడతారు చూడండి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి బ్లౌజ్ స్టార్ట్ చేశారంటే మీరు గంట అయినా పట్టండి, 2 గంటలైనా పట్టండి. అప్పుడే నేర్చుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా బ్లౌజ్ అయిపోయే వరకు లేవకూడదండి అక్కడి నుంచి. అప్పుడే మీరు బ్లౌజ్ అయిపోయే వరకు కుట్టే అలవాటు మీకు వచ్చేస్తుందన్నమాట. ఆ విధంగా అయితే కొన్ని టిప్స్ పాటిస్తూ టైలరింగ్లో తొందరగా సక్సెస్ అనేది తెచ్చుకోవచ్చు. చూడండి ఇంకా నా స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఇక్కడ. ఈ బ్లౌజెస్ అయితే ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇది మొన్నటి వీడియో అండి. ఈరోజైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసాను. బ్లౌజులు కూడా డెలివరీ ఇచ్చేసాను అనమాట. ఇంకా పండగ బట్టలు అయితే చాలా ఉన్నాయి. 6 డేస్ షాప్‌కు రాకపోయేసరికి అన్నీ పెండింగ్ పడిపోయాయి. అన్నీ ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్‌గా ఇచ్చేటివన్నీ ఇచ్చేస్తాను. కొంచెం లేట్‌గా ఉన్నాయి చెప్తాననమాట. మన కస్టమర్‌కి ముందే చెప్పాలి. ఈ టైంకి అయితాయి, ఈ టైంకి అయితాయి అని చెప్తేనే వాళ్ళకి అవసరం ఎప్పుడుందనేది మనకు చెప్తారనమాట. కొన్ని టిప్స్‌తో ఇలా టైలరింగ్ షాప్ అయితే సక్సెస్ఫుల్‌గా రన్ చేసుకుంటూ వస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి చివరి కుట్లు వేసేస్తే ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది. చూడండి ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఇంకా బ్లౌజ్ గురించి అయితే ఏమీ చెప్పట్లేదు. వీడియో చూస్తున్నందుకు మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్.